కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. అరాచక శక్తి, లేడీ డాన్, కిలాడి లేడీ, ఈ పేర్లన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చక్కర్లో కొడుతున్నాయి. వార్తాపత్రికల నిండా ఇవే, సోషల్ మీడియా నిండా ఇవే. దాంతోపాటుగా కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు, అందుట్లో అసభ్యకరమైనటువంటి దృశ్యాలు, అశ్లీలకరమైనటువంటి మాటలు, అబ్బో రకరకాల వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. అయితే అది అలా నడుస్తున్నది కాస్త ఉండి 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 అలా యూటర్న్ తీసుకొని తెలుగుదేశం వైపు, తెలుగుదేశం నేతల వైపు, తెలుగుదేశం మంత్రుల వైపు టక్కన టర్న్ తిరిగి ఇప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసి, వాళ్ళనే గుచ్చుతూ, వాళ్ళనే రేపటి రోజున ఇరికించేటటువంటి పరిస్థితుల్లోకి నెట్టినటువంటి నేపథ్యంలోనే ఈరోజు అదే కిలాడి లేడీ డాన్ అరెస్టు కావటం, కటకటాలు లెక్కించడం, రిమాండ్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. తెలుగుదేశం పార్టీ నేతే, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇదంతా చేశారు, ఆహలా అమ్మాయి కూడా తెలుగుదేశం అని చెప్పేసి ఇప్పుడు విమర్శల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలేంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ లేలలేంటి, వాళ్ళ అరాచకాలు ఏంటని చెప్పేసి ఒక్కొక్కటిగా విపులంగా చెప్పేటటువంటి ప్రయత్నం, గుట్టు విప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. అయితే అందరిలాగా ఆ మసాజ్ వీడియోలు పెట్టేసి అందులో ఉన్న మాటలు వినిపించేసేసి నేను ఆ రూట్లో వాడదలుచుకోవాలి. అవన్నీ వాళ్ళ వ్యక్తిగతం. సరే, చేసినటువంటి ప్లేస్ కరెక్ట్ కాకపోవచ్చు, హాస్పిటల్లో అలాంటి పనులు చేయటం తప్పు కావచ్చు, అవన్నీ కాసేపు పక్కన పెడదాం. తప్పు అయినా ఒప్పైనా కాసేపు వాటిని పక్కన పెడదాం. అవి కాకుండా మిగతా విషయాలేంటి, వాళ్ళ చరిత్ర ఏంటి, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, నిజంగానే టీడీపీ వాళ్ళు చిక్కుకున్నారా లేదా అనేటటువంటి అంశాన్ని అయితే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. నేను కేవలం ఆ కోణంలో మాత్రం చూస్తున్నాను, ఆ కోణంలో మాత్రం విశ్లేషించబోతున్నాను. కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్ పట్ల మీరేమనుకుంటున్నారనేది కూడా ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అసలు పాయింట్కి వద్దాం. తెలుగుదేశం పార్టీ కోసం హోమాలు చేశాను, యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, నాకీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కన్నేళ్ల పర్యంతమై ఇంటర్వ్యూలు ఇచ్చి మా ప్రేమ కథ అది, మా ప్రేమ గాథ ఇది అని చెప్పేసి వలవల 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 ఏడ్చినటువంటి, మా అమ్మ తెలుగుదేశం పార్టీలో కౌన్సిలరు, కార్పొరేటర్ అది ఇది అని చెప్పేసి మాట్లాడినటువంటి ఆ మహిళ ఇక్కడెందుకుంది, జగన్మోహన్ రెడ్డితో ఎందుకుంది అనేటటువంటి ఒక్క చిన్న లాజిక్ని మాత్రం మనం ఒక్కసారి గమనిస్తే ఈ కథంతా తెలుస్తుంది. ఇదే వ్యక్తి కదా, అరుణే కదా, జగన్మోహన్ రెడ్డే కదా, ముఖ్యమంత్రి హోదా కదా. మరి జగన్ని కలవటం ఏంటి, జగన్కి బొకే ఇవ్వటం ఏంటి? తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకున్న వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ కోసం ఈవిడ యజ్ఞాలు చేశారట, హోమాలు చేశారట, పూజలు చేశారట, పునస్కారాలు చేశారట, తెలుగుదేశం గెలుపు కోసం పరితపించిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో ఎందుకుంది? పాయింట్ నెంబర్ 1, లాజిక్ అర్థం అవట్లా. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక చిన్న పోస్ట్ కూడా వచ్చారు. ఆ పోస్ట్ స్థాయి ఎంత అనేది కాసేపు తీసి పక్కన పెడదాం. దిశ అనేటటువంటి యాప్కి ప్రచారకర్తగా పదవి ఇచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ కోసం కన్నీళ్లు పెట్టుకొని యజ్ఞాలు చేసి, హోమాలు చేసి, తెలుగుదేశం అంటే ఆ పసుపు రక్తాన్ని నరనరాల్లో ఎక్కించుకున్నటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో పదవి ఎందుకు ఇచ్చినట్లు? ఆయన ప్రభుత్వ హయాంలో ఒక ప్రతిష్టాత్మక దిశ చట్టం, దిశ యాప్, దిశ అనేది ఏదున్నా సరే జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక, ఆయన బ్రెయిన్ చైల్డ్స్. అలాంటి వాటిల్లో ఈవిడకెందుకు తెలుగుదేశం పార్టీ కోసం, గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేసినటువంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చినట్టు అర్థం కావట్లా? ఎస్, అంతేనా? ఈ చరిత్ర ఇంకా చాలా ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు కదా, ఆ ఒక్క ఫోటో పట్టుకొని మీరు వైసీపీకి అంటగట్టేస్తారా అని చెప్పేసి అనుకోవచ్చు. సరే, న్యూట్రల్ వ్యక్తికి కూడా ఆ రోజుల్లో పదవి ఇచ్చారు అని చెప్పేసి అనుకోవచ్చు. కొంతమంది ఆ వాదన, ఆ సూత్రీకరణ కూడా తెస్తున్నారు. కొంచెం వెనక్కి పెడితే ఒక వీడియో కూడా నేను ప్లే చేస్తాను. ఒక్కసారి ఈ వీడియో వినండి. ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏమి అడిగినా కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోరాగలిగినటువంటి సత్తా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అట్లాగే మా నెల్లూరు వాసి. అది మరొక్కసారి వినండి. అభివృద్ధి కంట విజయసాయి రెడ్డి మారుపేరట. అభివృద్ధికి మారుపేరు విజయసాయి రెడ్డి గారు.
ఆయన మేము ఎంపీగా గెలిపించుకుంటే మాకు ఏమి అడిగినా కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తీసుకోరాగలిగినటువంటి సత్తా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు, అట్లాగే మా నెల్లూరు వాసి. ఇది చూశారు కదా, ఈవిడ ఎక్కడ మాట్లాడింది అనేది ఒకసారి మనం చూస్తే సిద్ధం సభలకు సంబంధించినటువంటి అంశం, అట్ ద సేమ్ టైం సిద్ధం పోస్టర్ కూడా వెనుకుంది. ఎలక్షన్ టైంలో ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసిన టైంలో ఆయన ఏమి సంవత్సరం ముందే నెల్లూరు ఎంపీగా ఆయన ఫిక్స్ అవ్వాల. లాస్ట్ మినిట్లో నెల్లూరు ఎంపీగా ఎవరిని చేద్దాం అనుకున్నప్పుడు విజయసాయిరెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. ఆయనకి టికెట్ ఖరారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అక్కడ పోటీ చేశారు. దానికి వకాల్తా పుచ్చుకొని మరి ఇట్లా ఇంకా ప్రశాంతి రెడ్డి గురించి రాజమాతని అదని ఇదని చెప్పేసి చాలా మాటలు కూడా మాట్లాడారు. సో వైసీపీకి చెందినటువంటి వ్యక్తి, లేదంటే వైసీపీ సానుభూతి పర్రాలు, వైసీపీ నాయకురాలు, వైసీపీ కార్యకర్త అనేటటువంటి అంశం స్పష్టంగా రుజువవుతోంది. మరి టీడీపీకి ఎందుకు అంటగడతారు? టీడీపీకి ఏం సంబంధం? ఇదే వైసీపీ కోణమే కాదు, ఇందులో అపరిచిత కోణం కూడా ఇంకోటి ఉంది. మనం అపరిచితుడు అంటాం కదా, ఈవిడలో ఉన్నటువంటి అపరిచితురాలు కూడా ఆ ఎన్నికల సందర్భంగానే బయటకు వచ్చింది. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పటి వరకు వైసీపీ లింకులు చాలా కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు అపరిచితురాలు, తనలోంచి మేలుకున్నటువంటి అపరిచితురాలు, దానికి సంబంధించినటువంటి లింకులు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి వాటిని కూడా మీరు చూడండి. ఇదిగో ఇది జూన్ 4, 2024 పెట్టినటువంటి పోస్టు. జూన్ 4, 2024 అంటే ఎప్పుడది? ఎలక్షన్ రిజల్ట్ వచ్చినటువంటి రోజు. నా మొదటి ఓటు ప్రజారాజ్యంకి వేశాను, రెండో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశాను, మూడో ఓటు టీడీపీకి వేశాను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వేశాను. ఏ పార్టీ ఈ సంవత్సరం గెలుస్తుందంటారు అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. అంటే నేను ఓటేసిన వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు గెలిచి బతికి బట్టగట్టలేదు. ప్రజారాజ్యం పాయే ఫట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లోనేమో ఫట్టు, టీడీపీ 2019లోనేమో ఫట్టు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 2024లో ఫట్టు. అట్లా నేను వేసిన వాళ్ళు ఎవ్వరూ గెలవలేదన్నట్టుగా అపరిచితురాలు కోణం బయటకు వచ్చింది. అంతేనా? అదే 2024 ఎన్నికల్లో సూళ్ళూరుపేటకు సంబంధించి నిడిగుంటి అరుణ స్వతంత్ర అభ్యర్థిగా, గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసింది. గుర్తు కూడా వచ్చింది, డైమండ్ గుర్తు. మంచితనం తన ఆభరణం, నమ్మిన వారి కోసం దేనికైనా తెగించే సేవాగుణం తన ఆయుధం, యంగ్ అండ్ డైనమిక్ లేడీ నిడిగుంట అరుణ సూళ్ళూరుపేట స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తుంది. ఆశీర్వదించండి. డైమండ్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించ ప్రార్థన. నంబర్ 7 డైమండ్ గుర్తు, నిడిగుంట అరుణ. అపరిచితురాలు బయటకు వచ్చింది కదా. అంటే ఏం చెడ్డాయో, ఏమైందో, లేదంటే పార్టీ ఓడిపోతుందని చెప్పేసి ముందే స్మెల్ చేసిందో ఏంటో మొత్తానికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిసింది, బొకేలు ఇచ్చింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ ద్వారా, ఆయన గవర్నమెంట్ ద్వారా ఒక పదవి కూడా తీసుకుంది, నామినేటెడ్ పోస్టు. విజయసాయిరెడ్డి ఎన్నికల్లో, విజయసాయిరెడ్డి అంటే మన అభివృద్ధికి గుర్తు, అభివృద్ధి ప్రదాత. అసలు విజయసాయిరెడ్డి అంతటి వాడు ఇంతటి వాడు అని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసిన, ఆయనకు అనుకూలంగా ప్రెస్ మీట్తో మాట్లాడింది. కట్ చేస్తే అదే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సూళ్ళూరుపేట నుంచి పోటీ చేసిందంటే మరి ఈ అపరిచిత కోణం ఏంటి అర్థం చేసుకోవాలి మనం. సో ఎలాంటి వ్యక్తి, ఎలాంటి మేధావి అనేటటువంటి అంశాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇది మొదటి స్టెప్ అన్నమాట. అంటే ఇన్ని విషయాలు మనం దాటుకొని రావాలి. ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళకంట కట్టేయటం, వీళ్ళకంట కట్టేయటం ఏంటిది? అంతేనా? ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు ఈ క్యాండిడేట్ అర్జెంటుగా ఎలా వార్తల్లోకి వచ్చిందంటే, ఇదిగో ఈ క్యాండిడేట్ వల్ల. రౌడీ షీటర్ శ్రీకాంత్, ఆవిడ పెళ్లి చేసుకోబోయేటటువంటి వ్యక్తి, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, సరే వాళ్ళ పర్సనల్. ఆవిడ భర్త ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ చనిపోయిన భర్త గొంతు, ఈ రౌడీ షీటర్ గారి గొంతు ఒకే విధంగా ఉంటాయట. అందుకనే ఇతన్ని, తన భర్తని ఇతనిలో చూసుకొని, ఇతన్ని ఇష్టపడి, ఇతన్ని ప్రేమించి పెళ్లి ప్రపోజల్ తనే పెట్టి 2 చోట్ల పెద్దలతో మాట్లాడి ఒప్పించుకున్నారట. సో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నటువంటి అంశం. సరే చేసుకున్నారు, లేకపోతే అది మనకు సంబంధం లేదు. ఈ రౌడీ షీటర్ శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తికి తాజాగా పెరోల్ వచ్చింది. పెరోల్ వచ్చిన నేపథ్యంలోనే చరిత్ర ఏంటయ్యా అంటే,
నెల్లూరు చిత్తూరు 2 జిల్లాల ఎస్పీలు, బహుశా తిరుపతి అనుకుంటాం, 2 జిల్లాల ఎస్పీలు, జైలు సూపరింటెండెంట్, ఇంత స్థాయిలో ఉన్నటువంటి 3 అధికారులు వద్దు, ఇతనికి పెరోల్ ఇవ్వటానికి వీల్లేదు, ఇతని అరాచక శక్తి బయటకు వస్తే ప్రమాదం అని చెప్పేసి వద్దు అని చెప్పేసి లెటర్లు రాసిన హోంశాఖ నుంచి ఇతనికి పెరోల్ లభించింది. ఎట్లా అని చెప్పేసి తేగలాగితే డొంకంతా కదిలిన విషయం ఏంటంటే, కాకినే వణికించే కిలాడి రాష్ట్ర సచివాలయంలోనూ హల్చల్ అని చెప్పేసి మన సోకాల్డ్ అరుణ గారి గురించి అప్పుడు వార్తాపత్రికలో కథనాలు రావటం జరిగింది. అతనికి పెరోల్ వెనక, రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలక అధికారులను గుప్పెట పట్టడం వెనక, ఏకంగా సచివాలయంలోనే తిష్టవేసి ఒక ఎస్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలే గ్యాప్ ఇచ్చింది, ఆ తర్వాత మొత్తం వ్యవస్థలో పాతుకుపోయే ప్రయత్నం చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున కథనాలు. ఏ పోలీసు వాడు ఎక్కడ ఉండాలి, ఎవరిని ఎక్కడికి మార్చాలి, ఎవరిని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఆఖరికి శ్రీకాంత్ గారు ఉండేటటువంటి ఆ జైలు సూపరింటెండెంట్ ఎవరో ఉండాలి కూడా వాళ్ళే నిర్ణయించుకున్నారట. వాళ్ళకి అనుకూలమైన వ్యక్తుల్ని తెచ్చిపెట్టుకున్నారట. అంతేకాదు, అనారోగ్యం పేరుతో మధ్యలో వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో స్పెషల్ రూములు, మసాజ్ సెంటర్లు, కథ కమామిషి, అబ్బో అంగరంగ వైభవంగా సాగినటువంటి నేపథ్యంలోనే మొత్తానికి పత్రికల వాళ్ళకి విషయం తెలిసింది, కథ క్లైమాక్స్కు చేరింది. అప్పుడు బయటకు రావటం, ఏడుపులు, పెడబబ్బులు, మేము ఇలాగా అని చెప్పేసి ఒక శోకండాలు పెట్టుకుంటూ డ్రామాలు మొదలెట్టారు. దీని వెనకున్నటువంటి మరో అంశం ఏంటంటే, ఈ కిలాడి లేడీలా రెచ్చిపోవటానికి, ఆ శ్రీకాంత్ అలా రెచ్చిపోవటానికి, అతనికి పెరోల్ రావడానికి వెనక 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నాడని చెప్పేసి కూడా అనేక అంశాలు తెలుస్తున్నాయి. ఇక్కడ దానికి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఏంటంటే, ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్లు ఇస్తే హోంశాఖ కార్యదర్శి ఒప్పుకుంటాడా, ఎమ్మెల్యేల స్థాయి అంతా ఏంటి అని చెప్పేసి ఒక అంశం. ఎమ్మెల్యేల స్థాయి అంతా వాళ్ళు ఇచ్చినంత మాత్రాన హోంశాఖ కార్యదర్శి, పైగా ఎస్పీలు 2 జిల్లాల ఎస్పీలు సూపరింటెండెంట్ వద్దన్నా కానీ ఎలా ఇస్తాడు, బోర్డు ఎమ్మెల్యేలు సంతకం పెట్టినంత మాత్రాన అని చెప్పేసి కూడా ఒక వాదన వస్తుంది. దానికి కూడా రీజన్గా కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. ఇదిగో అధికారులకు హనీ ట్రాప్లో ఈ సోకాల్డ్ అరుణ హనీ ట్రాప్కు పాల్పడ్డారని, ఈ హనీ ట్రాప్లో అనేక మంది అధికారులు చిక్కుకున్నారని, ఈ దిశ యాప్కి సంబంధించినటువంటి ప్రచారకర్తగా కూడా ఒక ఎస్పీ, ఆ జిల్లాకు చెందినటువంటి ఒక కీలకమైన ఎస్పీ సిఫార్సు చేస్తేనే ఆ రోజు ప్రచారకర్తగా పెట్టారని, ఆ పదవిని ఉపయోగించుకుని చాలామంది పోలీసులను గుప్పట్లో పెట్టుకుందని, హనీ ట్రాప్ చేసిందని, చాలామంది తన చేతుల్లో ఉన్నారని, వాళ్లతోనే ఈ దందాలు మొత్తం మొదలుపెట్టిందని చెప్పేసి కూడా పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ఇది నమ్మటానికి దగ్గరగా ఉన్నటువంటి అంశం, ఆస్కారం ఉన్నటువంటి అంశం. ఎస్, హనీ ట్రాప్లో బోలెడు మంది చిక్కుకున్నారు. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్నవాడు, ఆఖరికి గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా హనీ ట్రాప్లో చిక్కుకొని, ఆడవాళ్ళ వలకు చిక్కుకుని అభాసు పాలైపోయి తల వంచుకుని కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర మనం చూసాం. కాబట్టి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఎవరా ఎస్పీ, ఎవరా ఐపీఎస్ అధికారి, అతన్ని గుప్పెట్లో పెట్టుకుని ఏమేం చేసింది, ఎవరిని ఆడించారు, ఎలాంటి అరాచకాలు చేశారనేది ఇప్పుడు నిగ్గు తేల్చాలి. ఇక అరాచకాల విషయానికి వస్తే అనేక ఆరోపణలు. ఇవి ఆరోపణలే, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయంటే ఏమో రేపు పోలీసు వ్యవస్థ తేల్చాలి. కానీ ఆరోపణలు మాత్రం గుప్పుమంటున్నాయి. ఏంటి ఆరోపణలు అంటే, ఎస్పీ అండతో ఆగడాలు చేస్తుందని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఉదయగిరి వరికుంటపాడుకు చెందినటువంటి 2 వ్యక్తులు ఇవాడి మీద ఫిర్యాదు చేశారు. తాజా అరెస్టుకు కారణం కూడా అదేనట. ఏకంగా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఫోన్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక సిఐకి ఫోన్ చేసి తాజాగా బెదిరించిందట. దాని మీద ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 4వ తారీఖు వరకు రిమాండ్ కూడా కోర్టు విధించింది. సో ఆ ఫిర్యాదుల ఆధారంగా వాళ్ళ అరాచకాలన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఒక మాజీ మంత్రి కొడుకు అండతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అరాచకం సృష్టించారట, దందాలు చేశారట. ఇక అర్థం చేసుకోండి, కేవలం మన రాష్ట్రం మాత్రమే, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించారు. అంతే కదా, ఒక దగ్గర ఒక ఫార్ములా సెట్ చేసుకుని దాని సక్సెస్ రుచి చూసిన తర్వాత సేమ్ ఇదే ఫార్ములా పక్క రాష్ట్రాల్లో కూడా అప్లై చేస్తారు. ఏంటి సక్సెస్ ఫార్ములా అంటే ఏంటి? ఒక హిట్ సినిమా దొరికిందంటే దాన్నే 4-5 భాషల్లోకి రీమేకులు చేయట్లేదు. ఇది కూడా అలాగే, అలా రీమేకులు చేసినట్టుగా పక్క రాష్ట్రాల్లో కూడా అరాచకం సృష్టించారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ మాజీ మంత్రి కొడుకు ఎవడో కూడా తెలియాలి. అంతే కదా, ముందు పాయింట్ అదన్నమాట.
దాంతోపాటు సివిల్ పంచాయతీలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఆస్తులు లాక్కోవటాలు, అబ్బో ఇవి 200 మంది రౌడీ షీటర్లతో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ శ్రీకాంత్. అంటే అతను జైల్లో ఉన్నా కానీ ఈవిడ సారథ్యంలో అవన్నీ నడుస్తున్నాయంటే మరి ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ పంచాయతీలు ఇవన్నీ జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. ఉద్యోగాల పేరుతో కోట్ల వసూలు, అసలు ఇది లేనిది చేయింది ఎవరు? ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు దండుకోవటం అనేది ఇలాంటి బ్యాచ్లకు వెనతో పెట్టిన విద్య చేశారు. ఇళ్లలోకి దూరి దౌర్జన్యాలు, దోపిడీలు. అంతేనా, కర్ణాటకలో అగ్రకులస్తురాలిగా చెప్పుకుంటూ మోసాలు చేసిందట. ఆఖరికి ఒక ఫేక్ కుల ధృవీకరణ పత్రంతో కూడా మోసం చేసినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఒక హైకోర్టు లాయర్, రాజారావు అనుకుంటా పేరు, ఆయన ఆ కుల ధృవీకరణ పత్రాన్ని కూడా బయటపెట్టాడట. మరి దాని మీద కూడా నిగ్గు తేల్చాలి. అంటే కర్ణాటక వెళ్ళి అక్కడ కూడా మోసాలు. ఇక అర్థం చేసుకోండి. అంతేకాదు లాస్ట్ ట్విస్ట్, టీడీపీ ఎమ్మెల్యేకి బెదిరింపట. 5 కోట్లు ఇవ్వాలని ఆయన అనుచరులను డిమాండ్ చేశారట. ఇది అసలు మరీ విడ్డూరం, విచిత్రంగా లేదు? నిజంగా ఇదే కనుక జరిగితే, ఈ ఆరోపణ కనుక నిజమైతే మాత్రం టీడీపీ ఎమ్మెల్యేని తాజాగా బెదిరిస్తే 5 కోట్ల కోసం ఆయన అనుచరులను బెదిరిస్తే 5 పైసలు కూడా ఇవ్వని దిక్కొని చోటు చెప్పుకోపో అని చెప్పేసి ఆయన రివర్స్లో కౌంటర్ ఇచ్చాడని, ఆ తర్వాత ఈ పరిణామాలు మొత్తం జరిగిపోయాయని, అరెస్ట్ వరకు వెళ్ళిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం అసలు అంతకు మించినటువంటి దారుణం ఇది లేదు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ప్రభుత్వం ఫోకస్ చేయాల్సిన అంశం, శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తికి ఎవరు పెరోల్ కోసం సిఫార్సు చేశారు, ఎమ్మెల్యేలు ఎవరు, మంత్రి హస్తం కూడా ఉందంటున్నారు, ఆ మంత్రి ఎవరు, ముఖ్యంగా ఈ అరాచక శక్తి ఇంతగా ఆ మొక్కలో ఉన్న దగ్గర నుంచి నీళ్లు పోసి ప్రాణం పోసి పెంచినటువంటి ఆ ఐపీఎస్ అధికారి ఎవరు, ఆ ఎస్పీ ఎవరు, ఎవరి అండ చూసుకుని ఉంటుందనేది కూడా క్లియర్గా ఈ పాయింట్లన్నీ తేల్చాలి. సొంత పార్టీ వాళ్ళనైనా సరే వదిలిపెట్టకూడదు. ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు, కబ్జాలు, సివిల్ పంచాయతీలు, ఉద్యోగాల పేరుతో కోట్లు దోచుకోవడం, ఇవన్నీ ఎందుట్లో ఎన్ని నిజాలున్నా సరే, ఎన్ని వాస్తవాలు ఉన్నా సరే అన్నీ బయట పెట్టాలి. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం సరే వాళ్ళ పర్సనల్ విషయాలు కాసేపు వదిలేద్దాం. దీనికి సహకరిస్తున్నటువంటి అధికారుల తాట కూడా, ముఖ్యంగా హోమ్ డిపార్ట్మెంట్లో ఎవరు, ఇంతమంది వద్దన్నా సరే పెరోలు ఇచ్చినటువంటి ఆ అధికారి ఎవరు, హోంమంత్రికి కూడా తెలియకుండా చక్రం తిప్పినటువంటి అధికారి ఎవరో, అతన్ని ముందు జుట్టు పట్టుకుని బయటికి లాగాలి, తాట తీయాలి. రేపు ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు డబ్బు గడిదినో హనీ ట్రాపులకు పడిపోయి ఏకంగా దొరికినటువంటి పెద్ద పెద్ద తీవ్రవాదులను కానివ్వండి, అసాంఘిక శక్తులను కానివ్వండి వదిలేరని గ్యారంటీ ఏముంది? వాళ్ళని పెంచి పోషించడానికి గ్యారంటీ ఏముంది? డబ్బు గడిదిన వాళ్ళకి లోపల కూడా సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడానికి గ్యారంటీ ఉంది? ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా, కూటమి ప్రభుత్వం దీని మీద ఆలోచించుకొని ఈ కేసును సీరియస్గా తీసుకుంటే అతిపెద్ద ఉపద్రవం నుంచి, పెద్ద మరక నుంచి, మచ్చ నుంచి తప్పించుకుంటారు. లేకపోతే అంతే సంగతులు. సో ఇదంతా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.